అలుదా నదిలో ఫ్రెష్ గా స్నానం చేసుకొని మళ్ళీ పెద్ద పాదం స్టార్ట్ చేసినాం. సగం కొండెక్కిన తర్వాత అడుగేద్దామంటే అయితే లేదు. మొత్తం రాళ్ళు, చెట్లు, లోయలు. ఇక్కడ పైసలు ఉన్నోడు లేడు, పేదోడు లేడు, కులం లేదు, ఉన్నది ఒక్కటే అయ్యప్ప స్వామి మీద భక్తి. అట్లా చెమటలు కారుతుంటే వేరే ఫీలింగ్ వస్తది. ఆ ఎర్ర టెండకి అట్లా రాళ్ళు చూడలే, గుట్టలు చూడలే, నడుస్తూనే ఉన్నాం ఆ కరిమల కొండ పైనకి. కానీ మధ్యలోకి వచ్చిన తర్వాత అసలు ఏం అర్థం కాలే, అట్లా అలసిపోయినాం, పుచ్చపండు తిన్నాం. కానీ ఆకుండా మళ్ళీ ఎక్కినాం, కరిమల టాప్ రీచ్ అయినాం. ఇక ఈ నుంచి మొత్తం కిందికి ఉంటది, లోయలకు నడవాలి, పమ్మకి రీచ్ కావాలంటే. ఇట్లా అడిగేస్తుంటే కాళ్ళు ఉనుకుతున్నాయి. అట్లా ఏం అర్థం కాక కొంతమంది మధ్యలో ఆగిపోతారు. కానీ ఫైనల్లీ అన్ని కష్టాల తర్వాత కరిమల కొండ దిగి దండం పెట్టుకుని హారతి తీసుకున్నా. ఇంకా అట్లా గురుస్వామి ఇరుముడి కిందికి దింపుతుంటే నెత్తుల నుంచి పొగలు వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాకుండా ఒక నిండు కొబ్బరి బొండ తీసుకున్నా. అయిపోయిన దాకా దింపలే కిందికి. ఇంకా అసలైన ఎనర్జీ ఈ కొబ్బరిలోనే ఉంటది. అండ్ ఫైనల్లీ అందరు ఫేవరెట్ అయిన ప్లేస్ పంబకి రీచ్ అయినాం. ఈ పంబ నదిలో స్నానం చేస్తే ఉన్న నప్పులన్నీ పోతాయి. ఎన్ని కష్టాలున్నా పోయినట్టు అనిపిస్తుంది. బాడీ మొత్తం మల్కా అవుతుంది. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, స్వామి శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి. ఇంకా మీరు ఎప్పుడైనా ఈ పంబలో స్నానం చేస్తే మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ పంబ నుంచి శబరిమలకి ఎట్లా రీచ్ అయినా అనేది నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. వెయిట్ చేయండి. స్వామి శరణమయ్యప్ప.